like the Sanatana Dharma and share your compassion and subscribe to the only one reality of existence. సో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నా. సో ఈ రీసెంట్ ఒక కాంట్రవర్సీ నడుస్తుంది కదా, జ్ఞానవాపి అనేది ఒక మందిరమా లేకపోతే ఒక మాస్కా? సో దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అనే విషయాల్ని నేను కొంత నాకున్న పర్సనల్ క్యూరియాసిటీ వల్ల అధ్యయనం చేసి దాన్ని కాస్త క్రోడీకరించి ఆ సమాచారాన్ని మీకు అందజేస్తున్నాను. అంటే మనం ఆ విషయం తెలుసుకోవడానికి గంటలు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పే వీడియోలో ఉన్న ఈ కొన్ని అంశాలు ఈ జ్ఞానవాపి మందిరమా లేదా మస్జిదా అనే కాంట్రవర్సీ చుట్టూ ఉన్న రెలవెంట్ ఇష్యూస్ అన్నమాట. అసలు జ్ఞానవాపి అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో భూమి మీద నీరు లేకుండా మానవజాతి అలమటిస్తున్న సమయంలో శివుడు ఆ గంగా జలాన్ని మన కాశీలో తీసుకొచ్చి వదిలాడనమాట. అక్కడే పార్వతికి జ్ఞానబోధ చేశాడనేది ఒక మనకి సనాతన ధర్మంలో కాంటెక్స్ట్ రాయబడ్డది. సో వాపి అంటే బాయి అనేది, లేదా బాయి నిండిన నీరు అని. సో జ్ఞానవాపి అంటే జ్ఞానంతో నిండిన నీరు అని అర్థం. సో ఈ కాశీలో ఇట్లాంటి వాపీలు అంటే బాయిలు చాలా ఉంటాయి. జ్ఞానవాపి, జ్యేష్ఠవాపి, కర్కాటక వాపి, భద్రవాపి, శంఖచూడు వాపి అండ్ సిద్ధవాపి. సో ఇందులో దాదాపు 5 అంతరించిపోయాయి, జ్ఞానవాపి మాత్రం మిగిలింది. అయితే ఇది దాదాపు ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న అతి పురాతన టెంపుల్. నేను యాజ్ ఎ ట్రావెలర్ చాలా టెంపుల్స్ దగ్గర నుంచి చూశాను. నాకు అప్పుడు అనిపించిన విషయం ఒకటి నా మనసులో, అసలు మనం ఎంత, మనం క్రియేట్ చేసే ఆర్ట్ ఎంత, మనం పాకులాడే ఈ సక్సెస్ కోసం పాకులాడే మన స్టూపిడిటీ ఎంత. అసలు వాళ్ళు కట్టిన కన్స్ట్రక్షన్ చూసినప్పుడు మనిషి యొక్క ఇంటెలిజెన్స్ యొక్క పరాకాష్ఠ. శివకంచి, విష్ణుకంచి టెంపుల్స్ చూసిన, బద్రీనారాయణ టెంపుల్, ఇక్కడ చాదరేట్లో ఒక టెంపుల్, ఇప్పుడు నా వీడియోని మీకు చూపిస్తాను. సో ఈ జ్ఞానవాపి అనే టెంపుల్ యొక్క ప్రాశస్తి లింగ పురాణంలో కూడా ఉంది అనేది ఒక చరిత్రకారుడు చెప్పాడు. దాంట్లో ఇలా రాసిందట, దేవస్య దక్షిణీ భాగే వాపీ తిష్టతి శోభన తస్యాంత ఓదకం పీత్వా పునర్జన్మన విదితే. అంటే ఈ జ్ఞానవాపి అనే ఒక ప్రస్తావన దాదాపు కొన్ని సెంచరీస్ క్రితం రాసినటువంటి లింగ పురాణంలో మెన్షన్ చేయబడింది. సో ఇప్పుడు ఈ నా ఉద్దేశం ప్రకారం అది 100% మందిరమే. కానీ అది మస్జిద్ ఎలా అయింది అనే దాని వెనుక కొంత ఒక 10-15 చిన్న పాయింట్స్ ఉన్నాయి. అవి టపటపా చెప్పేస్తాను. సో మొట్టమొదటిసారి ఈ కేసు 1937లో బ్రిటిష్ ఎరాలో హీరింగ్ అయిందన్నమాట, కోర్టు హీరింగ్. సో ఆ కోర్టు ప్రొసీడింగ్ పుస్తకాల్లో ఈ జ్ఞానవాపి కేసు గురించి మెన్షన్ చేయబడింది. సో డాక్టర్ పరమాత్మ శరణ్ అండ్ డాక్టర్ ఏఎస్ అల్తేకర్ వీళ్ళిద్దరూ టెంపుల్ని అన్ని వైపులా చూసి అక్కడ ఉన్నది జ్ఞానవాపి మందిరమే అని తేల్చి చెప్పారు. కాకపోతే ముస్లిం పక్షకారులు నిరసన వ్యక్తం చేశారు. అంటే వీళ్ళు చెప్పిన అన్ని విషయాలని నో చెప్పారు. ఇప్పుడు చేస్తున్న పని అదే. ఇప్పుడు రీసెంట్గా కోర్టు కమిషనర్ నియమిస్తే దాన్ని కూడా ముస్లిం పక్షకారులు నో చెప్పారు. హిజాబ్ విషయంలో తీర్పిస్తే నో చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీ ఒక మాట అన్నాడు అనమాట, సుప్రీంకోర్టు ఇచ్చే ఏ తీర్పు అయినా మేము గౌరవిస్తాం, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ సుప్రీంకోర్టు తప్పు చేయదని కాదు. సుప్రీంకోర్టు ఈజ్ నాట్ ఇన్ఫాలియబుల్ అని ఒక స్టేట్మెంట్ వాడాడు. సో జ్ఞానవాపి బాయి ఉత్తరంలో జ్యోతిర్లింగం ఉంది అనేది చరిత్రలో చాలామంది రాసిన పుస్తకాలు ద్వారా మనకు తెలుస్తుంది.
సో అనంత సదాశివ అల్తేకర్ అంటే ఏఎస్ అల్తేకర్ అనే వ్యక్తి హిస్టరీ ఆఫ్ బనారస్ అనే ఒక బుక్ రాశాడు. సో ఆ చెబూతర్ మీద 14-15 శతాబ్దానికి సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయి అని తన పుస్తకంలో రాశాడు అనమాట. ఆ తర్వాత 100 అడుగుల శివలింగం ఉందని, ఆ శివలింగం చుట్టూ అర్ఘ అంటారు. అంటే మనం శివలింగం చుట్టుపక్కల ఒక రౌండ్ షేప్ ఉంటుంది కదా, అంటే దాని మీద శివలింగాన్ని కూర్చోబెడతాం. అది ఇప్పటికీ ఉంది. అయితే మొన్న జరిగిన సర్వేలో ఒక పాత వీడియో బయటకు వచ్చింది. ఈ ముస్లిమ్స్ నమాజ్ చేసుకుంటున్న సమయంలో వజూ చేసుకుంటారు అనమాట. వజూ అంటే వాళ్ళ చేతుల్ని, వాళ్ళ ముక్కుని, వాళ్ళ మొహాన్ని కడుక్కుంటారు. అది వాళ్ళ సాంప్రదాయంలో ఒక భాగమని వాళ్ళ నమ్మకం. కానీ మరి రైల్వే స్టేషన్స్ దగ్గర లేకపోతే రోడ్ల మీద నమాజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడ వజూ చేసుకుంటారు? సో దట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఇంట్లో వజూ చేసుకుని కూడా అక్కడికి రావచ్చు. అదే మనం అభిషేకం చేసాం అనుకోండి హిందూ సనాతన ధర్మంలో, అది దేవాలయంలోనే చేయాలి. సో మన భారతదేశంలో ఈ సోకాల్డ్ సెక్యులర్ లిటరాలిటీ, నోరు తెరిస్తే గంగాజంని తహదీబ్ అంటారు, కానీ అది నిజంగా పాటించాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఎవరు పాటించారు. ఇట్ ఈస్ జస్ట్ నేమ్ సేక్ సెక్యులరిజం అంతే. అదర్వైజ్ సుధాంశు త్రివేది అనే ఒక బీజేపీ స్పోక్స్ పర్సన్ ఏం చెప్పాడంటే, దాదాపు 2014 వరకు మన భారతదేశంలో షరియానే ఉంది. ఎందుకంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన ఇండియన్ గవర్నమెంట్స్ పాటించిన అన్ని పద్ధతుల్లో షరియా యొక్క మూలాలు ఉన్నాయి. అంటే వక్ఫ్ బోర్డ్ నియామకం కానీ, లేకపోతే ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ, ఇట్లాంటి రకరకాల విషయాలు. సో ఇప్పుడు కాస్త చరిత్ర చూస్తే 12వ శతాబ్దంలో కుతుబుద్దీన్ ఐబక్ అనే ఒక ముస్లిం రూలరు, అలాగే ఫిరోజ్ షా తుగ్లక్ అనే మరొక ముస్లిం రూలరు ఈ జ్ఞానవాపి మందిరాన్ని కూల్చేశారు. సో అకార్డింగ్ టు ఖురాన్ ఎవరైతే విగ్రహారాధన చేస్తారో వాళ్ళంతా ముష్రిక్స్ అన్నమాట. అట్లాగే ఎవరైతే నాన్ బిలీవర్స్ ఆఫ్ ఇస్లాం, అంటే ఎవరైతే ఖురాన్ని బిలీవ్ చేయరో, ఎవరైతే ప్రాఫిట్ సల్లల్లాహు అలైహి వసల్లం మహమ్మద్ ప్రవక్తని యాక్సెప్ట్ చేయరో, ఎవరైతే ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయరో వాళ్ళని కాఫిర్స్గా గుర్తిస్తారన్నమాట. సో అకార్డింగ్ టు ఖురాన్ కిల్లింగ్ కాఫిర్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. ఓకే. సో కుతుబుద్దీన్ ఐబక్ లేకపోతే ఫిరోజ్ షా తుగ్లక్ వీళ్ళంతా ఆ డాక్యుమెంట్ చదివి బయటకు వచ్చారు కాబట్టి అకార్డింగ్ టు దేర్ అండర్స్టాండింగ్ ఒక టెంపుల్ని కూల్చడం, లేకపోతే హిందూ సాంప్రదాయాల్ని, లేకపోతే ఇస్లామేతర సాంప్రదాయాల్ని నాశనం చేయడం అనేది తప్పేమీ కాదు. సో ఆ విధంగా వాళ్ళు దాన్ని కూల్చేశారు. ఆ తర్వాత మళ్ళీ 14వ శతాబ్దంలో షర్కీ సుల్తానుల రాజ్యం వచ్చింది. అప్పుడు కూడా మళ్ళీ కాశీ విశ్వనాథ్ మందిరాన్ని కూల్చారు. అయితే విషయం ఏంటి, కూల్చిన తర్వాత అక్కడున్న లోకల్ రాజులు తిరిగి దాన్ని మళ్ళీ పునరుజ్జీవం చేశారు. మళ్ళీ ఒక శతాబ్దం తర్వాత మళ్ళీ తుర్కీ షర్కీ సుల్తాన్లు వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఆ డాక్యుమెంట్ చదివి వచ్చారు కాబట్టి మళ్ళీ దాన్ని కూల్చేశారు. 15వ శతాబ్దంలో సికిందర్ లోడి వచ్చాడు. అంటే చూడండి ఆర్డర్ ఎలా ఉంది. 12వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు కుతుబుద్దీన్ ఐబక్, ఫిరోజ్ షా తుగ్లక్, ఆ తర్వాత షర్కీ సుల్తానులు, ఆ తర్వాత సికిందర్ లోడి, వీళ్ళంతా టెంపుల్ని కూలగొడుతూ వచ్చారు. ఆ ఒక్క టెంపుల్నే కాదు, ఆనంద్ రంగనాథన్ ఏం చెప్పాడంటే, ఒక రైటర్, దాదాపు 45,000 మందిరాలను కూల్చినట్టు డాక్యుమెంటేషన్ ఉంది. కాకపోతే మన హిందూ పక్షకారులు మొదటి నుంచి ఏం చెప్తున్నారు, అన్ని టెంపుల్స్ సంబంధించి ఏ టెంపుల్స్ కూలగొట్టి మస్జిద్లు కట్టారనే విషయాలు మాకు ఆసక్తి లేదు. 3 మాత్రం మన హిందూ ధర్మానికి అస్మితకి సంబంధించిన విషయాలు. ఒకటి అయోధ్య రాముడు, కాశీ విశ్వనాథ్ శివుడు, అండ్ మధుర శ్రీకృష్ణుడు. సో మన భారతదేశాన్ని యొక్క సనాతన సాంప్రదాయానికి ఆయువు పట్టు లాంటి ఈ టెంపుల్స్ని మాత్రం రిట్రైవ్ చేయాల్సిందే అనేది వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తున్నారు. అక్కడి నుంచి ఇది పుట్టింది. అయోధ్య ఝాకి और కాశీ మధుర బాకి అనేది ఒకప్పుడు వచ్చిన నినాదం అన్నమాట. అయితే ఆ సమయంలో విద్వాన్ నారాయణ భట్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక బుక్ రాశాడు, త్రిస్థలి సేతు అని ఒక బుక్ రాశాడు అన్నమాట. అది సంస్కృతంలో రాశాడు.
అతను ఏం రాశాడంటే, వీళ్ళందరి చేత ధ్వంసమైపోయిన ఈ కాశీ విశ్వనాథ్ మందిర్ తిరిగి నిర్మించాలి అనే ఉద్దేశంతో అక్బర్ని వెళ్ళి వేడుకుంటే, అక్బర్ కొంచెం సెక్యులర్ భావన ఉన్న వ్యక్తి. సో వేరే ధర్మాల వాళ్ళని కాస్త రెస్పెక్ట్ ఇచ్చేవాడు. దీనే ఇలాహి అనే ఒక సొంత మతాన్ని స్థాపించి, సో కొంచెం పాజిటివ్ మైండ్ ఉన్న వ్యక్తి కాబట్టి అతను కొంత ఫండ్ ఇస్తే అక్బర్ హయాంలో మళ్ళీ తిరిగి నిర్మించబడ్డదని మన చరిత్ర చెప్తుంది. సో మోతీ చరణ్ మాత్రం ఏం చెప్పాడు తన పుస్తకం కాశికా ఇతిహాసంలో, అసలు 1514 నుంచి 1590 మధ్య అసలు టెంపుల్ లేదు అక్కడ అని తన పుస్తకంలో చెప్పాడు. అంటే దాదాపు ఒక 80-90 ఇయర్స్ దెర్ వాజ్ నో టెంపుల్, నో ఎరెక్ట్. అంటే నిరంతరం అది దాడికి గురవుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది, ఔరంగజేబుకి ముందు ఎవరైతే ఢిల్లీ ఈ సుల్తాన్లు వచ్చారో వాళ్ళు టెంపుల్ని కూలగొట్టారు కానీ మస్జిద్ కట్టలేదు. మొట్టమొదటిసారి ఔరంగజేబు ఏం చేశాడు, టెంపుల్ కూలగొట్టడంతో పాటు అక్కడ ఒక మస్జిద్ కట్టాడు. ఈ ప్రపంచంలో ఏ మస్జిద్కి ఈ పేరుంటే చెప్పండి, జ్ఞానవాపి. ఇది పూర్తి సంస్కృత శబ్దం. అంటే జ్ఞానంతో నిండిన నీరు, జ్ఞానంతో నిండిన బాయి, అట్లాంటి పేరుని ఎవరైనా మస్జిద్కి అట్రిబ్యూట్ చేస్తారా? అయినా సరే మన సెక్యులరిస్టులు ఫైట్ చేస్తూనే ఉంటారు. సో ఆల్ ద బెస్ట్ టుదే. సో మళ్ళీ అక్బర్ కట్టిస్తే దాన్ని షాజహాన్ కూలగొట్టి, ఆ షాజహాన్ తర్వాత ఆ షాజహాన్ గురించి వచ్చిన ఒక పుస్తకం ఉంది బాదుషానామా. అందులో 1632లో ఒక ఫర్మాన్ జారీ చేసింది. ఇప్పుడు ఈ ఫర్మాన్ మన ఆర్కియాలజీ సర్వే వాళ్ళ డాక్యుమెంటేషన్లో ఉంది. ఇప్పుడు ఇంకొక విషయం ఉంది ఏంటంటే, మన భారతీయ సాక్ష్య అధినియం 57. సో నాకు లా ఏం తెలీదు, నేను ఊరికే తీసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. దాని ప్రకారం పురాతన పుస్తకాల్లో రాయబడ్డ విషయాలు సాక్ష్యంగా తీసుకోబడతాయి. తద్వారా ఇప్పుడు ఈ బాదుషానామా ఇట్లాంటి పుస్తకాల్లో రాయబడ్డ అన్ని విషయాలు, నారాయణ భట్టు పుస్తకంలో రాసిన అన్ని విషయాలు ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టు కనుక ఈ విషయం గురించి, లేదా లోయర్ కోర్టు కనుక ఈ విషయం గురించి తీర్పిస్తే అవి కన్సల్ట్ చేస్తారు, అందులో ఏ డౌట్ లేదు. సో ఇట్లాంటి క్రూర శాసకులు మన భారతదేశాన్ని ఇన్వేడ్ చేసిన పరిపాలన సాగించిన వాళ్ళ గురించి మనం గొప్పగా అనుకోవడం ఏమిటి? దీనికి ఒక రీజన్ ఉంది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఎజెండా ప్రకారం ఇదంతా జరిగింది. ఇది నా అబ్జర్వేషన్ కూడా. మన భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం. ఆ తర్వాత 7 విద్యాశాఖ మంత్రులంతా కూడా ముస్లిం సాంప్రదాయం నుంచే వచ్చినవాళ్ళు. మరి వాళ్ళు మొఘల్ సాంప్రదాయం గురించి గొప్పగా చెప్పకపోతే ఒక మహారాణా ప్రతాప్ లేకపోతే శివాజీ గురించి ఎందుకు చెప్తారు? సో అట్లా మన చరిత్ర చాలా వక్రీకరించబడ్డది, ఒక న్యారో మైండెడ్తో రాయబడ్డది. రోమిలా థాపర్ ఇట్లాంటి వాళ్ళంతా అలా రాశారు. సో 1672 ప్రాంతంలో పీటర్ మ్యాండీ అనే ఒక వ్యక్తి మన భారతదేశానికి వచ్చాడు. ఆయన ఒక బుక్ రాశాడు, ద ట్రావెలర్స్ ఆఫ్ పీటర్ మ్యాండీ. అందులో ఆయన ఒక విషయాన్ని చెప్పాడు. సో కాశీలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని దేవాలయాలు ఉన్నాయి. ఏవి ఇళ్ళు ఏవి దేవాలయాలు కనుక్కోవడం కష్టం. అయితే ఆ కాశీలో ఒక భవ్య దేవాలయ సముదాయం ఉంది, చాలా పెద్దది. అది వర్ణించడానికి నా మాటలు సరిపోవు అని రాశాడు. సో అతను కూడా అక్కడ మందిరం ఉంది అనే విషయాన్ని తన పుస్తకంలో. అయితే అతను ఒక ట్రావెలర్ అయినప్పుడు అన్ని విషయాలు అందులో పొందుపరుస్తాడు కదా. మస్జిద్ గురించి ఎలాంటి విషయాలు అందులో చెప్పలేదు. సో మీనాక్షి జైన్ అనే ఒక వ్యక్తి రాసిన పుస్తకంలో చాలా ఇమేజెస్ ఉన్నాయి. సో బిందు మాధవ్ టెంపుల్ ఏరియాలో ఔరంగజేబు ధరోహర్ మాస్క్ 1862లో 66లో నిర్మించినట్టు మళ్ళీ అతను పుస్తకంలో రాశాడు. 1866లో. అయితే ఔరంగజేబు రాసిన ఫర్మాన్లో ఏముందంటే, వాళ్ళకి బ్రాహ్మిన్స్ అన్నా కూడా, తర్వాత సంస్కృతం అన్నా కూడా, హిందూ ధర్మం ఉన్నా కూడా అస్సలు నచ్చింది కాదు. సో ఏది ఏమైనా దాన్ని ధ్వంసం చేసి అక్కడ ఇస్లాంని ప్రతిష్ఠించాలన్నది వాళ్ళ మూల సూత్రం అన్నమాట. సో ఔరంగజేబు గురించి రాసిన ఇంకొక పుస్తకం ఉంది, మాసిరే ఆలంగీర్. ఆలంగీర్ అంటే మహారాజని. సో అందులో ఈ ఫర్మాన్స్ అన్నీ ఉన్నాయి. టెంపుల్స్ కూల్చమని, లేకపోతే బ్రాహ్మణులను చంపమని, లేకపోతే వాళ్ళని జలీల్ చేయమని, ఇట్లాంటివన్నీ కూడా. సో ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్ని ఔరంగజేబు హయాంలో 1669 సెప్టెంబర్ 2 రోజు కూల్చినట్టు క్లియర్ ఎవిడెన్స్ పుస్తకాలు రాయబడ్డది. సో మోతీ చరణ్ అనే వ్యక్తి రాశాడు, మందిరాన్ని మార్చి
అక్కడ కొంత భాగాన్ని ఆక్రమించి జ్ఞానవాపి మస్జిద్ని కట్టారు. తర్వాత ఆ మందిరానికి ఉన్న అన్ని ద్వారాలు క్లోజ్ చేసి ఓన్లీ మస్జిద్ వైపు ఉన్న ద్వారాన్ని మాత్రమే ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, యాజ్ ఏ ఇండియన్ సిటిజన్, సో సనాతన ధర్మం అనేది చాలా అద్భుతమైన జీవన విధానానికి, ఒక సంస్కృతికి, ఒక అజరామరమైన సాంప్రదాయానికి నిర్వేది ప్రతీక. ఇక్కడ ఉన్న హిందువులే కాదు, ముస్లిమ్స్ కూడా ఆ ధర్మంలో భాగమే. కానీ బై ఫోర్స్ కావచ్చు, బై చాయిస్ కావచ్చు, వాళ్ళు ఇస్లాంలో వెళ్ళిన తర్వాత వాళ్ళు మొఘల్స్ని వాళ్ళ యాన్సిస్టర్స్గా భావించడం అనేది చాలా పెద్ద తప్పు. సో దీని మీద నిరంతరం డిబేట్ జరుగుతూనే ఉంది, జరగాలి. ఆఫ్ కోర్స్ డెమోక్రసీ కాబట్టి త్రూ డిబేట్స్ వీ కమ్ టు ఏ కంక్లూజన్. ఇప్పుడు రీసెంట్ కోర్టు కమిషనర్ నియమించినప్పుడు సర్వే జరిగితే ఆ ఇంతిజామీ కమిటీ, అంటే జ్ఞానవాపి మస్జిద్ సంబంధించిన ఒక కమిటీ సభ్యుడు ఏమన్నాడంటే, సుప్రీంకోర్టు ఒకవేళ చెప్పిందనుకో మా తలలు తీసేయమని మేము ఒప్పుకుంటామేంది అని ఒక పరుష పదాన్ని వాడాడు. ఏది ఏమైనప్పటికీ లోయర్ కోర్టు తీర్పిచ్చింది, సర్వే జరగాలి. ఒకవేళ లోపల సర్వే జరగడానికి అవకాశం వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టినా సరే అక్కడ ఏముందో దాన్ని ప్రతి విషయాన్ని ఫోటోగ్రాఫ్స్ ద్వారా, వీడియో ద్వారా డాక్యుమెంటేషన్ చేయాలి. సో నిన్నగాక మొన్న ఒక 3 days కంటిన్యూస్గా డాక్యుమెంటేషన్ జరిగింది, పూర్తి సిఆర్పిఎఫ్ తర్వాత అక్కడ ఉన్న లోకల్ అడ్మినిస్ట్రేషన్ నిగరాణిలో. అప్పుడు ఈ మస్జిద్ అనే ప్రాంగణంలో ఉన్న వజూఖానా, అంటే చిన్న తలాబ్ లాంటిది, దాన్ని మొత్తం ఖాళీ చేయించి చూస్తే అందులో ఒక శివలింగం లాంటి ఒక ఆకారం బయటపడ్డది. అది ఎప్పుడో 4 నెలల క్రితం క్లీన్ చేస్తుండగా బయటపడ్డది. అంటే ఇప్పుడు తీసిన వీడియో కాదు, కానీ ఎప్పుడు తీసినా అది ఉంది. సో ఆ శివలింగం పై భాగంలో సిమెంట్తో ఏదో అతికించినట్టు కనిపిస్తుంది అనమాట. అది మీరు ఇంటర్నెట్లో చూడవచ్చు. సో వాళ్ళ వాదన ఏమిటి అంటే, అది శివలింగం కాదు, పువ్వార, అంటే ఫౌంటైన్ అని. మరి ఫౌంటైన్ అంటే దానికి వాటర్ సప్లై అయ్యే ఒక ఛానల్ ఉండాలి. ఇంకోటి, అంత నల్ల రాయితో ఒక రౌండ్ షేప్ చెక్కి దాన్ని ఎవడే ఆ ఫౌంటైన్ చేసేది? చూడు ఎంత అద్భుతంగా మిస్ఇన్ఫర్మేషన్ ఈ ప్రజల్లో స్ప్రెడ్ చేస్తారు. ఓపెన్గా అబద్ధాలు చెప్తారు. విచక్షణ అనేది లేకుండా ఎవరు తోచింది వాళ్ళు నమ్మిందే కరెక్ట్, ఏదేమైనా బై ఫోర్స్ ఆర్ బై కోయర్షన్ మేము అనుకునేది నిజం అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తాం. సో ఈ సర్వే ఇప్పుడు అయిపోయిన తర్వాత కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందంటే, ఇప్పుడు ఎక్కడైతే శివలింగం ఉంది అని భావిస్తున్నారో ఆ ఏరియాని డిస్ట్రాయ్ చేయకుండా అలాగే ఉంచండి. ఇప్పుడు అది కోర్టు ఆధ్వర్యంలో ఉంది. ఈ టాక్ ముగించే ముందు చివరిగా ఒక మాట, ఈ జ్ఞానవాపి మందిరంలో, అంటే ప్రపంచంలో ఎక్కడ లేని విషయం, శివలింగం. ఆ శివలింగం అనేది ఎప్పుడూ శివుడి దిక్కే చూస్తుంటారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఈ జ్ఞానవాపి మందిరంలో శివలింగం మస్జిద్ దిక్కు చూస్తూ ఉంటారు. అంటే శివుడు ఎప్పుడు కనిపిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది ఆ శివలింగం. సో నిన్న బయటపడ్డది. సో దాదాపు 16వ శతాబ్దంలో 17వ శతాబ్దంలో చాలామంది ట్రావెలర్స్ ఆ టెంపుల్ యొక్క నక్ష వేశారన్నమాట. రీసెంట్గా ఆ నక్ష ఒకటి బయటకు వచ్చింది. 17వ శతాబ్దంలో గీయబడ్డ, లేదా 18వ శతాబ్దంలో, అంటే దాదాపు ఒక 200-300 సంవత్సరాల క్రితం గీయబడ్డ నక్ష అది. అందులో ఎగ్జాక్ట్ ఎలాగైతే డిపిక్ట్ చేయబడిందో అదేవిధంగా ఈ నంది శివుడి వైపు చూస్తుంది. సో ప్రస్తుతానికి జ్ఞానవాపి మస్జిద్ లేదా జ్ఞానవాపి మందిరం, వీటి మధ్య అలముకున్న ఈ కాంట్రవర్సీస్, ఈ కోర్టు ప్రొసీడింగ్స్, దాని చరిత్రకు సంబంధించిన కొన్ని వివరాలు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎపొలిటికల్, కానీ నాకు పాలిటిక్స్ అనే ఎల్లులో ఏం జరుగుతుందని తెలుసుకునే ఆసక్తి నాకు ఫస్ట్ నుంచి ఉంది. నేను ఇంగ్లీష్ డిబేట్స్ చాలా చూస్తాను. దానికి మెయిన్ రీజన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకున్నాం, మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మన చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు లేరు. సో అందుకని రాహుల్ శివశంకర్, లేకపోతే ఆనంద్ రంగనాథన్, సుధాంశు త్రివేది,
లేకపోతే అర్ణవ్ గోస్వామి, వీళ్ళంతా నా ఇంగ్లీష్ మెంటర్స్. ఇప్పుడు నేను ఇంగ్లీష్ కాస్త ఆథెంటిక్గా మాట్లాడగలుగుతున్నానంటే వీళ్ళ డిబేట్స్ వింటూ వాళ్ళు వాడే పదాలు, వాళ్ళు ఎలా కాన్వర్జేషన్ చేస్తారు, వాళ్ళు వాడే ఫ్రేజెస్ ఎలా ఉంటాయి, తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, ఒక కొలాక్వెల్ వేలో ఈ భాషను ఎట్లా వాడుకోవచ్చు అనే విషయాలన్నీ నేను ఒక ట్యూటోరియల్ లాగా చూస్తూ కొంత ఈ పాలిటిక్స్ కూడా క్రాఫ్ట్ చేస్తారనమాట. సో ఏది ఏమైనా జ్ఞానవాపి మందిర లేకపోతే మస్జిద్ అనేది కోర్టు నిర్ణయిస్తుంది. మళ్ళీ ఎలాంటి రక్తపాతం జరగకుండా చాలా ఎమికబుల్గా చర్చలతో ఈ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకురావచ్చు. కానీ అలాంటి ఉద్దేశం ఇద్దరికీ ఉండాలి. హిందువులు ఎప్పుడు చర్చలకు సిద్ధం, బికాజ్ వీ డోంట్ బిలీవ్ ఇన్ ఫైటింగ్ అండ్ కిల్లింగ్ పీపుల్. కానీ తెలీదు, ఏదేమైనా మన లైఫ్ టైంలో ఈ విషయానికి సంబంధించిన ఒక కంక్లూజన్ తప్పకుండా చూస్తాం. నాకు తెలిసి వెరీ సూన్ ద వెర్డిక్ట్ విల్ కమ్ అవుట్. నేను కాశీ ఇంతవరకు వెళ్ళలేదు. నేను చూడాలనుకున్న ప్రదేశాల్లో కాశీ కూడా ఒకటి. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఊరికి ఒక గంట కోసమో ఒక రోజు కోసం వెళ్ళకుండా అక్కడికే వెళ్ళి అక్కడే ఉండి అక్కడ భోజనం తిని వీలైతే అక్కడే పనిచేసి అక్కడ రోడ్ల మీద బొమ్మలేసి కొంత డబ్బు సంపాదించి అక్కడ కొందరు మిత్రులను చేసుకొని ఆల్మోస్ట్ కాశీవాసి అన్న భావన కలిగిన తర్వాత నేను మళ్ళీ మా ఊరు వస్తాను. సో నేను తిరిగిన ప్రదేశాలు కొన్నే, కానీ ఆ ప్రదేశాలు చాలా బాగా తిరిగాను. సో ప్రస్తుతానికి ఇంతే. మళ్ళీ ఎవ్రీ వీక్ ఏదో ఒక ఇట్లా సమాచారాన్ని బేస్ చేసుకుని ఇచ్చే ఇన్ఫర్మేషన్ నేను మీకు అందజేస్తాను. తర్వాత ఎడిటింగ్లో వీటికి సంబంధించిన ఫొటోస్ అట్లాంటివి ఏం పెట్టట్లేదు, ఎందుకంటే అవన్నీ ఇంటర్నెట్లో ఉన్నాయి. మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. కానీ ఈ ఇంత ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో మీకు ఒకటే చోట దొరకదు. సో నేను నాకున్న క్యూరియాసిటీ వల్ల దాన్ని క్రోడీకరించి మీకు అందజేశాను. సో లైక్ ద సనాతన ధర్మ అండ్ షేర్ యువర్ కంపాషన్ అండ్ సబ్స్క్రైబ్ టు the only one reality of existence. Risa, Raso, Vaisaha.